2025 ప్రియదర్శిని ప్రెసిడెంట్ గా నేను గౌరీ ప్రయాగ, సెక్రటరీగా నేను లక్ష్మీప్రియ, ట్రెజరర్ గా నేను వికల్పన. ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. సేవే మార్గం సేవే లక్ష్యం మా ప్రియదర్శిని క్లబ్ నినాదం. సిరి సంపదలు ఎన్ని ఉన్నా సేవ చేయడంలో ఉండే తృప్తే వేరు. సమాజానికి సేవ చేయాలి, సేవలో ఆనందం పొందాలి. జూలై 27 సాటర్డే, కృష్ణ సాయి కన్వెన్షన్ హాల్, ఈవినింగ్ 6 to 9. ఇదే మీ అందరికీ మా ఆహ్వానం. మీ ఇన్స్టాలేషన్ చూస్తే మాకు భయం వేస్తుంది. మా ఇన్స్టాలేషన్ ఇంత పవర్ఫుల్గా ఉండాలని ఉంటుంది. ఉషా గారు, థ్యాంక్ యూ వీళ్ళందరికీ. మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ముందుగా మమ్మల్ని పిఎస్పీస్ గా సెలెక్ట్ చేసినటువంటి నామినేషన్ కమిటీ చైర్పర్సన్ ఎంజేఎస్ లయన్ సువర్ణ గారికి, కో చైర్పర్సన్స్ ప్రమీల గారికి, కళ్యాణి గారికి ముందుగా. కానీ మీ అందరికీ ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది నిజం. వేరు చేసేటువంటి పెయిన్, స్ట్రెస్, అలాగే పడే కష్టం మగవాళ్ళు ఎవరూ పడలేదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మేము చేసేటువంటి సేవ కూడా మగవాళ్ళు ఎవరు చేయలేదు. ఇది మేము చాలా దీన్ని ఒక ఉదాహరణతో చెప్తా ఉంటాము, హౌ స్ట్రాంగ్ వీఆర్ అనేది. ఒక్క ఆడపిల్ల కూడా చనిపోయి ఉండదు. అంటే ఇది ఎందుకు జరుగుతుంటే నేను తయారు చేసింది. ఇది నేను ఇక్కడ ఉన్నటువంటి మగవాళ్ళందరినీ ఎవరైనా చెప్పడం లేదు. నేను నా ఫ్రెండ్స్ అందరినీ కూడా మోటివేట్ చేయడానికి, మనం డిఫాల్ట్ గానే మనం స్ట్రాంగ్ అని చెప్పడానికి మాత్రమే ఈ విషయాన్ని చెప్తున్నాను. మనం ఆడవాళ్ళం, మన వల్ల ఏమవుతుంది, మనం ఏం చేయలేంలే, ఇంట్లో కూర్చొని వంట చేద్దాంలే అని అనుకోకుండా మగవాళ్ళతో సమానంగా మనం కూడా ఒక క్లబ్ను పెట్టి, పేరెంట్ క్లబ్ కంటే కూడా సుప్రజ, డాక్టర్ సల్మాని, డాక్టర్ ఇందిరా అండ్ డాక్టర్ ప్రతిభ, హై అఫిలియేట్ సొసైటీ నుంచి ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్ ఉమెన్ అందరూ కూడా మన క్లబ్ లో రావడం అనేది క్లబ్ ప్రతినిధిగా మేము తీసుకున్నది సేవ్ ద లిటిల్ ప్రిన్సెస్. ఇది సేవ్ ద లిటిల్ చైల్డ్, గర్ల్ చైల్డ్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకుంది, ఆడపిల్లల్ని పరిరక్షించే దానికోసం అని చెప్పి ఆల్రెడీ స్లోగన్ గవర్నమెంట్ తీసుకుంది. కాబట్టి నేను సేవ్ ద లిటిల్ ప్రిన్సెస్ అనేటువంటి స్లోగన్ తీసుకున్నాను. చాలా మంది ప్రపంచంలో ఎవ్వరికి చెప్పలేనటువంటి విషయాలను కూడా చాలా నాన్ జడ్జ్మెంటల్ గా ఉంటాం. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మా దగ్గరకు వచ్చారు, వాళ్ళని మేము కంఫర్టబుల్ గా ఉంచి పంపించాలనేదే మా ధ్యేయం. కాబట్టి మేము చాలా నాన్ జడ్జ్మెంటల్ గా ఉంటాము. వాళ్ళలో చాలా మందికి, అలాగే నా ఎక్స్పీరియన్స్ లో, ఇన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన దాన్ని బట్టి దాదాపు ఇష్యూస్ ని కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా సెన్సిటివ్ అండ్ తర్వాత చాలా డెలికేట్ ప్రాబ్లమ్ గా అనిపించింది. గర్ల్స్ అందరికీ కూడా అవేర్నెస్ ని క్రియేట్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎవ్రీ మంత్ మేము ఏదో ఒక స్కూల్ ని సహకారంతో బ్రెస్ట్ స్కానింగ్ కూడా చేయించాలని అనుకుంటూ ఉన్నాము. ఇది ముఖ్యంగా దీంతో పాటు వీళ్ళు మనం మెంబర్సే, వీళ్ళు సహాయ సహకారాలు తీసుకొని మనం వీళ్ళతోటి మనం ఈ ప్రోగ్రామ్ ని రన్ చేద్దాం. ఇంటి పార్టీ లాగా అయిపోతుంది.
కాబట్టి మేము ఈసారి నుంచి అవేర్నెస్ ని క్రియేట్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ లాంటివి కండక్ట్ చేయాలనేసి అనుకుంటున్నాము. ప్రతి నెల మీటింగ్ లో ఎవరో ఒక ఎక్స్పర్ట్ ని పిలిపించి వాళ్ళ చేత కొంతసేపు మహిళలకు ఉపయోగపడేలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయించాలనేసి అనుకుంటున్నాము. అలాగే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి డైలీ మేకప్, హెయిర్ స్టైలింగ్ సంబంధిస్తాయి. మేము ఈసారి ఒక ఇంటర్నేషనల్ టూర్ ని అందరూ కనుక మాకు సపోర్ట్ చేస్తే మాకు అందరు కూడా నాకు తెలిసి నేనైతే గత 13 ఏళ్ళుగా లైన్లో ఉన్నాను. ఇంత పవర్ఫుల్ ప్రెసిడెంట్ స్పీచ్ ఫస్ట్ నా లైఫ్ లో వింటున్నాను. అది మహిళలు కాదు, ఎక్కడ కూడా మహిళల గురించి చెప్తూ చెప్తున్న విధానం చూస్తే కష్టంగా రేపు రాబోయే రోజుల్లో పినాకినీ లైన్స్ లోకి అనుసంధానం క్లబ్ అయినప్పటికీ 1 అంటే 56 అంటే 1 అనే థీమ్ తో మీరు ముందుకెళ్తున్నారు. కాబట్టి తప్పకుండా మీరు హార్డ్లీ ఆల్రెడీ చాలా కాన్ఫిడెన్స్ గా లీడర్ చెప్పినట్టు చాలా దమ్ముగా ఏ గవర్నమెంట్ అయినా కొంచెం టెన్షన్ ఉంటుంది. ఏ క్లబ్ నుంచి మంచి ప్రెసిడెంట్ వాళ్ళ మంచి ప్రెసిడెంట్ వాళ్ళ. కానీ నాకు సంతోషం సెక్రటరీ స్పీచ్ బై లైన్ లక్ష్మీ ప్రియ గారు. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అదర్వణ వేదంలో ఒక మంత్రం ఉండేదండి, అది ప్రెజెంట్ చేస్తున్నామండి. సో ఆల్ ద బెస్ట్ టు ద రెయిన్బో వారియర్స్. వి వాంట్ సక్సెస్ఫుల్ పీరియడ్. థాంక్యూ ఫర్ ది నెక్స్ట్ థ్యాంక్ యూ ప్రియ గారు. నేను ప్రియదర్శి లైఫ్ క్లబ్ లో ఈ సంవత్సరం మెంబర్గా జాయిన్ అయ్యాను. ఇన్స్టలేషన్ డే ఫిక్స్ చేసుకున్నాక రెయిన్బో వారియర్స్ అయితే వారి గ్రూప్ లో ప్రతి 14 ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ అని గుర్తు చేస్తూ ఇంకా ప్రతి ఒక్క వారియర్ ఈ రోజు ప్రోగ్రామ్ అలాగే గారు, ఏంజల్ గ్రూప్ లైన్ కళ్యాణి గారు, సిఎల్ కళ్యాణి గారు, వీరందరూ కూడా వేదిక వద్దకు రావాలి. దీని ఇనాగ్రేషన్ చేస్తున్న జెస్సీ గారు మరియు శైలా గారు, మార్కెటింగ్ చైర్మన్ సుప్రియ గారిని కోరుతున్నాం. ఓపెన్ చేసేసి ఒక్కొక్కటి ఐడి కార్డు. ఇచ్చేసేయండి, వాళ్ళు ఓపెన్ చేస్తారు. నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. విజయ్ కుమార్ అండి. ఈ సంవత్సరం కావాలండి వాళ్ళ
Thank you all.